రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల్లో తన యొక్క చాణక్య నీతిని మరొక్కసారి రుజువు చేసుకున్నారు. అపూర్వమైన అపారమైనటువంటి తన అనుభవంతో గతంలో ఎప్పుడు కూడాను విదేశ వ్యవహారాల్ని స్వయంగా చేయకపోయినప్పటికీ, ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికే ఉన్నప్పటికీ ప్రధానమంత్రి అయిన తరువాత ఆయన ప్రదర్శించినటువంటి అపారమైనటువంటి పరిపక్వత, చాలా డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇది నిజంగా ప్రశంసనీయం. ఇప్పుడు తాజాగా మరొక్కసారి ఆయన తన అద్భుత సామర్థ్యాన్ని అంతర్జాతీయంగా తలెత్తుతున్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా ఉపయోగించుకుని లక్ష్యాన్ని సాధించాలో చూపించాడు. భారతదేశము చైనా 2020 నుంచి సరిహద్దు విషయంలో, ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో సరిహద్దు దగ్గర ఘర్షణ వాతావరణంలో ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో చైనా చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించింది, మనం అడ్డుకున్నాము. మన సైన్యము చైనా సైన్యము ముఖాముఖిగా ఎదురెదురుగా ఉన్నాయి. 2020 నుంచి ఈ దేశంలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్నాయి. చైనాతో సరిహద్దు వివాదం ఉంది, అది పరిష్కారం కావడం లేదు. దీనిని ఉపయోగించుకునేందుకు అమెరికా ప్రయత్నించింది. చైనా బూచిని చూపించి అమెరికా భారత్ను తన కూటమిలో చేరమని చెప్పి అడుగుతోంది. అయితే ఈ కూటమిలో చేరే విషయంలో భారత్కు ఎలాంటి గ్యారంటీలు ఇవ్వకుండా భారతదేశము అమెరికాకు యుక్రెయిన్ ఏ రకంగానైతే రష్యా విషయంలో అమెరికా ప్రయోజనాల్ని కాపాడుతుందో ఆ రకంగా కేవలం ఒక తాబేదారుగా ఉండాలి అని చెప్పి కోరుకుంటోంది. భారతదేశం దీనికి అంగీకరించలేదు. అంగీకరించకుండా వాయిదా వేస్తూ వస్తుంది, చర్చలు జరుపుతోంది, సంప్రదింపులు చేస్తోంది. మొత్తానికి అమెరికా కోరిన విధంగా పూర్తి అమెరికా కూటమిలోకి వెళ్ళలేదు. దీంతో అమెరికా కొంత అసంతృప్తికి లోనై ఇటీవల కాలంలో ఖలిస్తానీ ఉగ్రవాదం కానీ లేకపోతే మిగతా అంశాల్లో రకరకాల సూచికల్లో భారతదేశాన్ని డౌన్గ్రేడ్ చేసి భారతదేశాన్ని బెదిరించి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా మోదీ ప్రభుత్వము నిబ్బరంగా తట్టుకున్నది. ఇప్పుడు బ్రిక్స్ సదస్సు జరుగుతోంది కజాన్, రష్యాలో ఉన్నటువంటి కజాన్ ప్రాంతంలో, టాటార్స్థాన్లో ఉంటుంది అది. ఈ కజాన్లో జరుగుతున్నటువంటి సదస్సుకి ముందు, బ్రిక్స్ సదస్సుకి ముందు చైనాకి భారతదేశంతో సరిహద్దు సమస్యను సరిదిద్దుకోవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ సదస్సులో భారత్ ఎదురుపడ్డ తర్వాత భారత్ కనుక సరిహద్దు విషయంలో ఏదన్నా ప్రస్తావన తీసుకొచ్చినా లేకపోతే చర్చల్లో ఇది వచ్చినా కూడాను చైనాకి తల తీసేసినట్లు అవుతుంది. అదే సమయంలో అమెరికా చైనా మీద ఒత్తిడి పెంచుతోంది. తైవాన్ విషయంలో, తైవాన్ని చైనా ఆక్రమించినట్టయితే దాడి చేసేటటువంటి విషయంలో అమెరికా మొత్తం అంతా కూడాను సౌత్ చైనా సీలో తన సైన్యాల్ని మోహరిస్తోంది. చైనా భారత మిత్రుడు కాదు, కానీ ఈ సమయంలో చైనా ఏకకాలంలో ఇటు భారతదేశాన్ని కూడా శత్రువు చేసుకోవద్దని భావించింది. నరేంద్ర మోదీ అవకాశాన్ని గుర్తించిన తరువాత ఆయన చైనాకు షరతులు విధించి 2020 నాటికి సరిహద్దులు ఏ రకంగా ఉండేవో, సరిహద్దు గస్తీ వ్యవస్థ ఏ రకంగా ఉండేదో ఆ వ్యవస్థకి తిరిగి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే చైనాతో సరిహద్దు చర్చలు జరుపుతామని చెప్పారు. చైనా దీనికి తల ఒగ్గింది. అంటే డెప్సాంగ్ కావచ్చు, డెమ్చోక్ కావచ్చును, అంటే లద్దాఖ్ యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి డెప్సాంగ్ కావచ్చును, అదేవిధంగా పాంగాంగ్ లేక్కి దిగువన ఉన్నటువంటి డెమ్చోక్ కావచ్చును. ఈ ప్రాంతంలో గస్తీ చేయడం ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు గస్తీ మన దేశం కూడా చేయడానికి వీలైనటువంటి రీతిలో చైనా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం పర్యవసానంగా ఈరోజు మళ్ళీ 2020 నుంచి మనం వెళ్ళలేనటువంటి ప్రాంతాలన్నిటికీ మనకు వెళ్ళే అవకాశం లభించింది. భారత్ 2014 నాటి స్థితి కావాలని కోరుతోంది. కొన్ని ఏరియాల్లో చైనా ఇప్పటికే 2014 నాటి సరిహద్దు ఏ రకంగా ఉండేదో ఆ రకంగా ఉండడానికి కూడా అంగీకరించింది. కాబట్టి మన దేశం వరకు చైనాతో ఉద్రిక్తత తగ్గింది, సరిహద్దులో మన గస్తీ చేయడానికి వీలు లభించింది. చైనాకి అమెరికా నుంచి దాడి జరిగినట్టయితే భారత్ అమెరికా వైపు ఉండదన్నటువంటి గ్యారంటీ లభించింది. సో దీనివల్ల భారత్కు తన ప్రయోజనం సిద్ధించింది.
అమెరికా భారత్కు హామీ ఇవ్వలేదు కాబట్టి, హామీలు ఇచ్చి ఉంటే, లేకపోతే పాకిస్తాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉన్నట్లయితే, లేకపోతే ఈ రకరకాల సూచికల్లో డౌన్గ్రేడ్ చేసి ఉండకపోతే, హర్దీప్ సింగ్ నిజ్జర్ కావచ్చు, గుర్పత్వన్ సింగ్ పన్ను కావచ్చు, ఇటువంటి విషయాల్లో భారత్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసి ఉండకపోతే బహుశా భారత్ అమెరికాకి చేరువయ్యేది. అమెరికా బెదిరింపు ధోరణికి పాల్పడింది. నరేంద్ర మోదీ ఇటు అమెరికా, చైనా ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని ఉపయోగించుకుని అమెరికాతో దోస్తీ చేస్తున్నారు, కుస్తీ చేస్తున్నారు, చైనాతో దోస్తీ చేస్తున్నారు, కుస్తీ చేస్తున్నారు. ఈరోజు అమెరికాని శత్రువు మిత్రుడు అన్నటువంటి రీతిలో, చాణక్య నీతిలో భాగంగా చైనాతో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్నంత మాత్రాన సరిహద్దుల్లో మన సైన్యాన్ని సడలించటం, మన భద్రతను సడలించటం కానీ, సైన్యాన్ని ఉపసంహరించటం కానీ జరగదు. మన సైన్యము అంతే పట్టుదలతో సరిహద్దుల్ని కాపలా కాస్తుంది. కాబట్టి ఇటు చైనాతో చైనాతో సరిహద్దు ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా చైనా విషయంలో జాగ్రత్తగా ఉంది. అమెరికాకు చైనాతో ఉన్నటువంటి ఘర్షణ విషయంలో అమెరికా యొక్క బలహీనతల్ని గుర్తించి అమెరికాకు ఎక్కడ కీలరిగి వాత పెట్టడమే కాకుండా అమెరికాతో స్నేహబంధాన్ని పూర్తిగా వదులుకోలేదు. క్వాడ్లో ఉంది, రకరకాల కూటముల్లో ఉంది, G8లో ఉంది, ఈ కూటముల్లో అన్నింటిలో G20 కూటమిలో ఉంది. వీటన్నిటి ద్వారా ఇటు ఒకే సమయంలో రెండు దేశాల మధ్య ఉన్న డిఫరెన్స్ని ఉపయోగించుకుని భారతదేశం తన చాణక్య నీతిని నిరపింది. పర్యవసానంగా ఈ చాణక్య నీతి ద్వారా దేశ ప్రయోజనాల్ని కాపాడుతూ, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజీ పడకుండా, చైనాను దారికి తీసుకుని రావడమే కాకుండా చైనాని మేము నమ్మడం లేదు, ఇంత చేసినా కూడా చైనాని మేము నమ్మమన్నటువంటి స్పష్టమైన సంకేతాలను ఇస్తూ భారత్ పనిచేస్తోంది. ఇది నిజంగా కూడాను మోదీ యొక్క చాణక్య వ్యూహమని చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.